తర్వాతి రోజు ఉదయం మధు లేచి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాడు. పాపం తను ఆకలితో ఉంటుంటుంది. నిన్న కూడా నైట్ ఏమి ఇవ్వకుండా పడుకోమన్నాను అని చెప్పి ఒక ఆమ్లెట్ ఇంకా జ్యూస్ ఒక ట్రేలో పెట్టి మనీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా తన రూమ్ దగ్గరికి వెళ్ళి తన డోర్ తీసి చూసి మధు షాక్ అయిపోతాడు. ఇంతకీ మనీ అక్కడ ఏం చేస్తుందంటే తన జుట్టుని కత్తెరతో కత్తిరిస్తుంది. ఆ జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. ఇంతలో మధు లోపలికి వెళ్ళి మనీని అడుగుతాడు, అరే నీ జుట్టు ఒక్క రోజులో ఇంత పొడుగ్గా ఎలా మారింది? ఏమో నాకు తెలీదు, కానీ నా జుట్టు మాత్రం ఇలాగే వేగంగా పెరుగుతూ ఉంటుంది అని మనీ మధుతో చెప్పింది. బహుశా నువ్వు చిన్నతనంలో ఉసిరికాయలు బాగా ఎక్కువ తిన్నట్టున్నావు, అందుకే నీ హెయిర్ గ్రోత్ బాగుంది అని మధు మనీతో చెప్తాడు. అది విని మనీ నవ్వుతుంది. అలా కాసేపు నవ్వుకున్న తర్వాత మనీ ఆ టిఫిన్ని తినేస్తుంది.